ఫాస్ట్ న్యూస్ నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే అన్నమయ్య జిల్లాలోని ఊహించని విధంగా ఎనలేని అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా బుధవారం రాయచోటి కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకరితో కలిసి జిల్లా వ్యాప్తంగా 143.81 కోట్లతో పూర్తయిన 1377 పనుల ప్రారంభోత్సవం మరియు 81.53 కోట్లతో 255 నూతన పనులను శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ఎవరూ కనివిని ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆయన 24 గంటల పని చేస్తూ ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా పని చేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేయాలంటే అప్పటి పాలకులు ఎన్నో ఇబ్బందులు పడేవారని కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రతి గ్రామంలో 15 లక్షలు పైచిలకు నిధులు ఖర్చు చేసి సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట్ల R&B రోడ్లు వేసి రహదారుల రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా దీపం 2 పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేద మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. పెన్షన్లకు సంబంధించిన ఎప్పుడూ లేని విధంగా అర్హులందరికీ పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. 1వ తేదీ ఆదివారం వస్తే ఒకరోజు ముందే శనివారం రోజు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో ఇసుకకు సంబంధించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. జల్ జీవన్ పథకం ద్వారా 1800 కోట్ల రూపాయలతో రాబోయే జిల్లాలో ప్రతి గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇప్పించి మంచినీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న HNSS కాలువ పనులు పూర్తి చేసేందుకు 1-2 నెలల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం జరిగిందని ఈ ప్రాజెక్టును పునర్నిర్మాణం చేసి రాజంపేట్ నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలోని ప్రజలు చాలా మంది మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని వీరందరికీ మామిడి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో జిల్లాలోని అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అన్నమయ్య జిల్లాను రాష్ట్రంలోని ఆదర్శ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరుగుతుందన్నారు. రాయచోటి ప్రాంతంలోని ఎక్కువ మంది మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్నారని వీరందరికీ మామిడి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా 143.81 కోట్లతో పూర్తయిన 1377 పనులు ప్రారంభోత్సవం మరియు 81.53 కోట్లతో 255 నూతన పనులను మంత్రివర్యులు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, DRO మధుసూదన్ రావు, RNBS ఈ వాసుదేవ్ రెడ్డి, RWSS ఈ ప్రసన్న కుమార్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి, JC గారికి, అలాగే జిల్లా నుంచి చేసిన వివిధ శాఖల అధిపతులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో 1 సంవత్సరం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారులైతేనే, మేము శాసనసభ్యులు, మంత్రివర్గ సభ్యులు ప్రతి ఒక్కరం సంతృప్తిగా ఈ 1 సంవత్సరంలో ప్రజలకు సేవ అందించే భాగ్యం కల్పించిన ఆ భగవంతునికి మరొక్కసారి వాళ్ళ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు ఏ విధమైన కష్టాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగిందో. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ 360 రోజుల్లో సగటున 18 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయడం జరిగింది. ఆయన చేయడమే కాకుండా ఆయన కిందున్న మంత్రివర్గ సభ్యులైతేనే, జిల్లా కలెక్టర్లతో అయితేనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా
సుమారుగా ఒక వారానికి ఒక్కసారైనా ఒక మంత్రితోనో ఒక కలెక్టర్తోనో లేకపోతే వివిధ శాఖల అధిపతులతోనో వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే టెలికాన్ఫరెన్స్లోనో లేకపోతే మాన్యువల్గా డైరెక్ట్గా మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ విధమైన సమీక్షలు జరిపి అభివృద్ధి సంక్షేమం గురించి పాటుపడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశం కానీ వెరీ ముందు కానీ చరిత్రలో కానీ ఇప్పుడు కానీ చూడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారు, మా దగ్గర పని చేయిస్తున్నారు. ముఖ్యంగా రేపు విజయవాడలో ఈ 1 సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు వివిధ జిల్లాలలో అలాగే శాసనసభ నియోజకవర్గాల్లో ఎవరైతే శాసనసభ్యులు అలాగే కలెక్టర్లు మంత్రులు ఎవరైతే అవైలబిలిటీలో ఉంటామో వాళ్ళందరం ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఒకసారి నెమరు వేసుకుంటూ రేపు రాబోయే కాలంలో జరగబోయే కార్యక్రమాల గురించి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ఇక్కడ కలెక్టరేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 9 నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్ రావాలంటే ఒక గ్రామానికి 2 లక్షల రూపాయలు దొరికేది. ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి 10, 15, 20 లక్షల రూపాయలతో 8 నెలలను రోడ్లు వేసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఒరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు పార్ట్ హోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు 1800 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, మన నియోజకవర్గంలో కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా 99.9% కాదు 100% పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా అభివృద్ధి ఒక పక్కన పెడితే సంక్షేమ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయనకి. ఆ రోజు దీపం 1 ఆ రోజు ఆయన స్టార్ట్ చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి దీపం 2 ఇచ్చి ఎవరైతే పేద మహిళలు పేద కుటుంబీకులు ఉంటారో బిలో పావర్టీ లైన్ కుటుంబాలందరికీ ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే పథకాన్ని కూడా మన కలెక్టర్ గారు అయితే అన్ని మన నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు మంత్రులు అందరం కలుసుకొని ఈరోజు పేదవాళ్ళకు సేవ చేసే భాగ్యం దక్కింది. అలాగే పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడు లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ 30వ తారీఖున 31వ తారీఖున పింఛన్ ఇచ్చిన వ్యవస్థ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అందరూ పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాడి కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి 64 లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇంకా మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గర్వంగా చెప్తున్నాం, ఆ రోజు పేదవాడు బాత్రూమ్ కట్టుకోవాలంటే గోవలం ఇసుక దొరకలేని పరిస్థితిలో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఎప్పుడూ లేని విధంగా మన జిల్లాలో ఎక్కువ శానిటరీలు ఉన్న జిల్లా కూడా అన్నమయ్య జిల్లా నేను గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఇసుకను ఫ్రీగా అందించే భాగ్యము ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే దానికి ముందుకు తీసుకొని పోవడం కూడా జరిగిందని చెప్పి సగర్వంగా ఇక్కడ తెలియజేసుకుంటున్నాం. చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం ద్వారా ఎంతో మంచి జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పట్టం కట్టే రోజు రెవెన్యూ పరంగా తమకున్న కష్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తీరుస్తారనే నమ్మకంతో మా మీద ఉంచారు. దాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా జిల్లా యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉంది. కలెక్టర్ గారు అయితే జేసీ గారు అయితే మేమైతేనే ప్రతి ఒక్క మీటింగ్లో దిగువ స్థాయి అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ బాధ్యత మన భుజస్కంధాల పైన ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే రెవెన్యూ పరంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు రైతులు ఉంటారో వాళ్ళకు మనం ఈ సహాయం చేస్తే జీవితాంతం ఈ ప్రభుత్వాన్ని మనము మర్చిపోరనే అది ఒక కృత నిశ్చయంతో మేము పనిచేస్తున్నాం. తప్పకుండా రెవెన్యూ సమస్యలు కూడా అతి త్వరలోనే ప్రజలకు తీర్చి తప్పకుండా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పును తీర్చి అంటే రూపుమాపి మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మన ప్రాంతం విషయానికి వస్తే నేను కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ అనే ఒక అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఇక్కడ నేను మంత్రిగా ఉండడం
ఇక్కడ కలెక్టర్ గారు ఉండడం, మేమున్న రోజుల్లోనే ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతే ఉందో దాంట్లో మన రాయచోటి, పీలేరు, తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా ఒక భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్న 175 నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం, మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది. సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాలు ఈ చుట్టుపక్కల 1800 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన ప్రాజెక్టులు 143 కోట్లతోని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇనాగ్రేషన్ కోసం. ఇక లేయింగ్ ఫౌండేషన్ అంటే అప్పటికే శాంక్షన్స్ వచ్చి టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి 255 వర్కులు ఉన్నాయి. 83 కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా మన మంత్రివర్యులు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రమారమి 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది. మరియు వచ్చే సంవత్సరానికి కూడా కనీసం 200 రూపాయలు కేవలం ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే 1632 వర్క్లు 227 కోట్ల రూపాయలతోని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక మనం మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము. సో మరొకసారి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవనీయులు మంత్రివర్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి కూడా మరొక విషయం, ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్లు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జేసీ గారు, ఇతర అధికారులు, హెచ్ఓడీస్ అందరి సమక్షంలో ఈరోజు మనము మన జిల్లాలో గత సంవత్సరం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు వాటి యొక్క ప్రారంభోత్సవం, అంటే పనులు పూర్తయిపోయాయి, వాటి ప్రారంభోత్సవం మీ సమక్షంలో, మీడియా సమక్షంలో అందరి ముందు మనం ఓపెన్ చేస్తాము, ప్రారంభం చేస్తాము. అలాగే వచ్చే సంవత్సరము చేయవలసిన వర్క్స్, వాటి యొక్క ఫౌండేషన్ స్టోన్ని ఈరోజు మనము సెంట్రల్గా ఇక్కడ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మరియు ఆనరబుల్ మినిస్టర్ గారు వారి నియోజకవర్గాల్లో కూడా తదుపరి ఓపెనింగ్స్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యి ఈ ప్రారంభోత్సవం చేసినటువంటి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.